Let's go to James chapter 5, verse 7 to 8. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలకు వెళ్దాం. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. Be patient therefore, brethren, unto the coming of the Lord. Behold, the husbandman waiteth for the precious fruit of the earth, and has long patience for it, until he receive the early and latter rain. So now, if anybody wants fruit, ఒక రైతు గనక మరి తనకి పంట చేతికి రావాలంటే 2 వర్షాలు రావాలా. తొలకరి వర్షము, కడవరి వర్షము, ఇది అందరికీ తెలుసు. If a farmer needs to reap the fruit, right from the beginning of the seed to reap the fruit, he needs 2 kinds of rains. The former rain and the latter rain. If anyone is missing or anyone is too much, he will lose everything. So we need both rains, early rain and the latter rain. మనకి రైతు పంట ఇవ్వాలంటే 2 వర్షాలు కావాలా. తొలకరి వర్షము, కడవరి వర్షం ఉంటేనే మరి ఆ పంట వస్తుంది. మరి సృష్టి అంతా దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కోసం చూస్తుంది. మరి మనము తొలకరి వర్షం చూసాం. తొలకరి వర్షం అంటే జ్ఞానం, దేవుని వాక్య జ్ఞానం. చిన్న చిన్న అద్భుతాలు చూసాం. క్యాన్సర్లు పోవడం చూసాం, ఎయిడ్స్లు పోవడం చూసాం, అప్పుడప్పుడు కొంతమంది మృతులు లేవడం చూసాం. కొన్ని అద్భుతాలు, కొన్ని జరగట్లే, కొన్ని జరుగుతున్నాయి. ఇవన్నీ మనం రుచి చూసాం, కానీ ఎందులోని సంపూర్ణత లేదు. You see that now? The purpose to come to pass, the manifestation of the sons of God. You see that? Whom did God plant first on the earth? Jesus Christ. God planted Jesus Christ on this earth, on the cross. So what is he expecting the harvest? Many Jesus Christ. You see that now? He didn't plant an inferior son of God. He has planted a powerful son of God who has more life, who gave enough life. So God now will reap more life givers, not partial life givers. So, but we have seen the knowledge of God and some other miracles, which are the result of the early rain. Okay, some sprouts, some buds, some flowers. Okay, we have seen that. But we don't know yet, we couldn't eat it completely. Why all are not getting healed? Why all are not getting blessed? Why all are not getting, all these doubts. But we are seeing the early fruit. మనము చూస్తున్నాము. మరి తొలకరి వర్షం యొక్క ఫలాలు మనం చూసాం. మరి మన తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారిని సిలువలో భూమి మీద నాటినప్పుడు ఆయన ఎటువంటి పంట వస్తుంది? అదే సామర్థ్యం కలిగిన వారు లేవనెత్తారు. దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత. కానీ ఇప్పుడు ఆయన యొక్క శక్తి యొక్క చిన్న చిన్న రుచులు చూస్తున్నాం. ప్రార్థిస్తే కొన్ని జరగడము, కొన్ని జరగకపోవడం. అవునా, ఇదంతా కూడా మరి తొలకరి వర్షము యొక్క చిహ్నాలు. ఓకే, కొన్ని అద్భుతాలు జరగడము, కొన్ని జరగడం. నేను ప్రార్థిస్తే ఇతరులకు జరుగుతుందండి, నాకు జరగట్లేదు. నేను 10 మందికి చేశానండి, 2 అయ్యారు, 8 మందికి ఎందుకు స్వస్థపడలేదండి? అందరూ కూడా ఆ తొలకరి వర్షం యొక్క రుచి చూస్తున్నారు, కానీ సంపూర్ణత ఇంకా చూడలే. ఎవ్రీబడి హాస్ డౌట్. అలాగని దేవుడు లేడా? వేరే వాళ్ళు అనొచ్చు, మరి మీరు ఎందుకు స్వస్థపరచలేదు, ఇది జరిగింది కదా, ఇది ఎందుకు చేయలేదు, ఇది చేయలేని బాగు చేయొచ్చు కదా అంటారు. మనం ఏం చేయాలా? మనకు తెలుసు ఈయన నిజమైన దేవుడు, శక్తి గల దేవుడు, సమస్తము సాధ్యము. మట్టిలోంచి కూడా మనిషి లెక్కగల దేవుడు. కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగట్లే. అందుకని వాళ్ళకే తెలుసు నిజమని. వి సీ ఆల్ దీస్ థింగ్స్. ఇదంతా కూడా తొలకరి వర్షం అంటే పూర్తి ఫలం ఇంకా పంట చేతికి రాలే. డౌటు వస్తుందా, రాదా? అక్కడ మొక్క ఎదిగింది, ఫలం ఉంది, అది ఇంకా కాయ అయిపోయి ఇంటికి తెచ్చుకోవాలి. మీ నిరీక్షణ ఇంకా నిలకడగా ఉండాలని ఇది వాక్యం చెప్తున్నాను. ఇది గాడ్ ఇస్ నాట్ డన్. మీరు అనుకోవచ్చు, ఓకే దేవుడు వచ్చేస్తాడు అని. చూడండి, అంత దినాన దోత వస్తుందంట. దోత వచ్చి పంట కోసుకుంటుందంట. దోత వచ్చి అంత దినం ఏం చేస్తుందంట? పంట. We see that in the last days an angel will come and reap the harvest of the sons of God. Man, we are not in our fullness. We just had the early rain. If God need to send the angel before the rapture, రెండవ రాకడలో దోత వచ్చి ముందు ఆయన ప్రజలను ఎత్తుకెళ్ళాలంటే వాళ్ళు సంపూర్ణమైనటువంటి దేవుని కుమారులు అయి ఉండాలి. తొలకరి వర్షం ఇవ్వడానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఈ తొలకరి వర్షం ఇచ్చిన తర్వాత మనము దేవుని కుమారుల సంపూర్ణతలోకి వస్తాం. అంత గ్యారంటీ గల సామర్థ్యాన్ని ఆయన తన బిడ్డలకు ఇవ్వబోతున్నాడు. అది ఎప్పుడు వస్తుంది? కడవరి వర్షం. Now we have this little signs, but angels are not going to come and take the partial harvest. They will come when many Jesuses will come out of this earth, because God didn't plant a normal son, an imperfect son who did one miracle. No, he healed everybody. He did accurate prophecy. So when the latter rain comes, we all will reap the complete fruit, and people cannot deny that Jesus is Lord. You see that now? So now the God will not send his angel to reap, because
of only the buds of the early rain. I hope you're getting me. So this is a sign that we all know we are true. The Lord is true. We have enough power to even open the graves. But why is it not manifesting? We are only seeing the little miracles. The result of the early rain. The Lord said, now I'm going to release the latter rain after this stuff. So people cannot deny that Jesus is Lord. Because the same name what we have been using to do small things, we will use the same name to do big things. And then God will see, hey, here, look here. All these are the sons of God, like my son Jesus Christ. Now angels, go pick them up. And then you will see. You're getting me now? మరి ఎప్పుడైతే మరి కడవరి వర్షం వస్తుందో ప్రతి విశ్వాసికి సంపూర్ణ సామర్థ్యం వస్తుంది. వారు ప్రార్థించక రోగాలన్నీ స్వస్థపడతాయి. వారు ప్రార్థించక అద్భుతాలు జరుగుతాయి. తుఫాను లాగుతాయి. అప్పుడు దేవుని కుమారుడు ఇలాగుంటారా అని ప్రతి నాలిక ప్రతి నోరు తెలుసుకుంటుంది. ఎందుకంటే యేసుప్రభు వారికి మహిమ రావాల్సింది సంఘము ద్వారే. The fullness of Jesus Christ will only be revealed through the church, world without end. You see that? He will not come and reveal his glory. Church, you want to go to heaven with partial glory? Go ahead, but we are not going to come. Okay? We will wait, do our best, and want to manifest the fullness and then come. Paul కూడా అంటాడు, now I will come back with the fullness of the blessing. You see that? Peter came with the fullness of the blessing. John, శిష్యులందరూ కూడా సంపూర్ణతలోకి వచ్చారు. వాళ్ళు పిల్లవాళ్ళు ఉన్నప్పుడు తిరస్కరించేశారు. తెలుసు దేవుడు, అదే పేతురు వాళ్ళందరూ కూడా అద్భుతాలు చేశారు. They did miracles. They raised the dead. They healed the sick. But they feared and they went away, rejected Jesus. They saw the early rain. On the day of Pentecost, they had a latter rain. The full glory has come. You're getting me now? మరి శిష్యులు కూడా అద్భుతాలు చేశారు. యేసు ప్రభువు లాంటి కార్యాలు చేశారు. కానీ వాళ్ళు భయపడిపోయి తిరస్కరించి వాళ్ళంతా పారిపోయి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు పేతురుతో పాటు. తర్వాత ఆయన వచ్చి, ఇదిగో మీరు నాలాంటి క్రియలు చేయడానికి నేను మళ్ళా మీకు కడవరి వర్షాన్ని ఇస్తాను అని పరిశుద్ధాత్మను కుమ్మరించి సామర్థ్యాన్ని ఇచ్చి భూమిని మరి తలకిందులుగా చేసి ఆ యొక్క కడవరి వర్షం యొక్క ఫలాలను ఆయన చూశాడు. తర్వాత చూస్తే కొన్ని వందల సంవత్సరాలు బైబిల్ అనేది బయటికి రాలే. మార్టిన్ లూథర్ గారు దాని యొక్క సంపూర్ణతను బయటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత 1800, 1900లో అద్భుతాలు, స్వస్థతలు చూసాం. ఇప్పుడు చాలామంది అవి నిజం కాదు, లేవు అంటూ ఉంటారు. ఇంకా మరి ఇదంతా కూడా ఎందుకంటే కొన్ని జరిగి కొన్ని జరగకపోవడం వల్ల ఈ యొక్క తొలకరి వర్షం యొక్క ఫలము. In the early rain, you don't know whether the harvest will be so powerful. You will get full how many fold? Will I make 100 times? But in the latter rain, you will know it completely. So God is not finished with us. He is now preparing us to receive the latter rain. What will happen before the latter rain? మరి ఇప్పుడు దాకా మనం చూస్తున్నటువంటి చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న సాక్ష్యాలు, చిన్న చిన్న అద్భుతాలు అన్నీ కూడా తొలకరి వర్షం యొక్క ఫలాలు. మరి ఎప్పుడైతే కడవరి వర్షమును మనం పొందుకుంటామో అప్పుడు మన ప్రార్థనలో బలాన్ని, యేసు నామములో మనం ఉచ్చరించగా దాని బలాన్ని చూసి ప్రతి మోకాలు వంగుతుంది. నజరేయుడైన యేసయ్య ఎవరైతే ఈరోజు ప్రార్థనలో ఇదిగో సంఘమంతా ప్రపంచంలో అనేక మంది ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో కొన్ని చూసి కొన్ని చోట్లకి ఇచ్చేసాడు. దేవుడు ఎందుకు చేయలేదు? God healed my headache, why did he not heal my leg pain? He healed my right leg, why is my left leg paining? Oh Lord, this year is okay, I prayed and now the pain is this year. Why God? He is giving me health but no money. He is giving me money but no health. Lot of problems. Lord, now, Lord, give the latter which will fill and everything. ఈ కడవరి వర్షముతో అన్ని రంగాల్లో ఆశీర్వదించమని, సంపూర్ణత దయచేయమని నజరేయుడైన యేసు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.